రేయ్ లేడీ డాక్టరేనా? నీకు అక్కడి గురించి నాకు తెలియదా? మాదాపూర్ మొత్తంలో ఉన్న ద బెస్ట్ హాస్పిటల్, ద బెస్ట్ లేడీ డాక్టర్ కూడా. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. చని అబ్బా. బాగుందిరా. పేరేంటి? కెవిన్. నీ పేరు కాదు, పేషెంట్ పేరు. జగన్. జగన్ జగన్ జగన్. ప్రాబ్లం ఏంటి? కనపడ్డ అమ్మాయినల్లా చాక్లెట్లా, కనిపించిన అమ్మాయిలా ఇచ్చిన చాక్లెట్లని కొంచెం పంటి నొప్పి. ఇలా పందిలా తింటే ఇలానే పన్ను పీకించుకోవడానికి రావాల్సి వస్తుంది. హలో హలో. ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఏం మేడం మా మీద అంత కోపం? మావాడు మిమ్మల్ని కూడా ఏమైనా గెలికాడేంటి? రేయ్ కమ్ టు మై రూమ్. రే మామా, అప్పుడే రూమ్కి రమ్మంటుందిరా. రేయ్ ఆ అమ్మాయి రూమ్కి రమ్మంటే నార్మల్గా పిలిచినట్లేదు, ప్రభాస్ అన్న ఓంని రమ్మన్నట్టు అనిపిస్తుంది. అవునా? మామా నువ్వు రా. ఏ పోరా. ఏ రా. ఏ రా. రే వద్దురా. రే వద్దురా, ప్లీజ్ రా, వద్దురా. నిన్నెవరు రమ్మన్నారు? వీడికి 2 పీకితే నీకు మొత్తం పీకాల్సి వస్తుంది. పోయి పక్కన కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చో. జనరల్గా డాక్టర్స్ ఏమో సాఫ్ట్గా ఉంటారు, మీరేమో మమ్మల్ని కొట్టేటట్టు చూస్తున్నారు. మేము ఏదైనా చేసింటే సారీ. ఇట్స్ ఓకే. వచ్చినప్పటి నుంచి ఒకటి కొట్టేస్తుంది. మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు. మీ కళ్ళు బాగున్నాయి, హెయిర్ చాలా బాగుంది, అండ్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. మరి ఆ మాస్క్ వెనకలు ఉన్న మిగతా ఫేస్ని చూపిస్తే ఫుల్ మూవీ చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫుల్ మూవీయే కదా, నేను చూపిస్తా. ఏరా ఎన్ని పీకారు? ఓ ఓకే. Flashes of her eyes drown my heart into river of love. A crash of mine, you're back once more to light up my world. A crash of mine, you're back once more to light up my world. జాహ్నవి గానవి కాదు, జాహ్నవి. మన లిస్ట్లో ఈ అమ్మాయి లేదు కదా. రేయ్ నీకు దండం పెడతా ఉండు. వెంకీ, మన స్పెషల్ కాఫీ ఒకటి పట్టుకురా. ఒక నిమిషం రా. ఏమైంది అడిగి? ఎందుకు మేమంటే అంత కోపం? కూల్ అవ్వచ్చు కదా. నువ్వు ఏసీయో ఫ్రిడ్జో కాదు నిన్ను చూసి కూల్ అవ్వడానికి.
ఈ జబర్దస్త్ జోకులు కాస్త ఆపు. కోపం ఎందుకు? నాకు ప్రపోజ్ చేసావు, అంతలో ఈ పందొచ్చి వాడి ఫ్రెండ్ని పరిచయం చేశాడు. నేను అందంగా లేనని చెప్పి దాంతో నిన్ను తగిలించాడు. నీ మీద నాకు కోపం ఉందేమో, వాడి మీద డబుల్ కోపం ఉంది. అదంతా ఇంటర్మీడియట్లో కదా. అప్పుడేమో వెయిట్ లాస్ యాడ్లో వచ్చే బిఫోర్ పిక్లా ఉన్నావు, ఇప్పుడేమో లిప్స్టిక్ యాడ్లో వచ్చే హీరోయిన్ లెక్క ఉన్నావు. ఎంత చేంజ్ ఉందో తెలుసా నీలో? ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ నేనేం అడగను. చూస్తుంటేనే అర్థమవుతుంది. సూపర్ ఉన్నావు తెలుసా. మంచి ఆటగాడిలా తయారైనట్టున్నావు. అమ్మాయిలతో మాట్లాడితే అంతేనా? జనరల్ టాక్. ఏంటి మరి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. గర్ల్ ఫ్రెండ్ ఏంటి? కాఫీ షాప్ మందేనా? అది నా ప్రొఫెషన్, ఇది నా ప్యాషన్. అయితే బిల్లు కట్టాల్సిన అవసరం లేదుగా. నీకు మాత్రం డబుల్ బిల్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడుకు, ఐస్ క్రీమ్స్ తిను, చాక్లెట్స్ కోసం కక్కుర్తి పడుకు. కక్కుర్తి పడ్డావో ఇంకో 2 పీకాల్సి వస్తుంది. పళ్ళు. వాడికి 2 మోషన్స్ టాబ్లెట్ అంతా సెట్ అయిపోతుంది. సరే మరి బాయ్. జాన్వి, మరి ఆన్సర్ చెప్తావా? దేనికి ఆన్సర్? అదే ఇంటర్మీడియట్లో చెప్పిన దానికి. నెక్స్ట్ సిట్టింగ్ వస్తావు కదా, అప్పుడు చెప్తా.